హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఈ వీడియో వచ్చేసి మధ్యాహ్నం నుండి ఈవినింగ్ అంటే నైట్ వరకు షూట్ చేశాననమాట. అలాగే నేను చేసుకున్న కొన్ని ఫెస్టివల్ ప్రిపరేషన్స్ కిచెన్‌లో కొంచెం మార్చాను. విండో దగ్గర అది అంతా కూడా. అలాగే క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేంటంటే వామాకులు కట్ చేస్తున్నానండి. మన మొక్కలకున్నాయి గదా! పైన తెచ్చాననమాట. ఇంతకుముందు కొంచెం సైజ్ పెద్దగా ఉండేవి ఆకులు. ఇప్పుడు మరి సమ్మరొచ్చిందనో ఏంటో గానీ ఇంకొకటి పైన గూడా పూత పెడతా ఉంది గదా! అలాగా ఆకులైతే చాలా చిన్నగొచ్చాయన్నమాట. వీటన్నింటిని కట్ చేసుకొనొచ్చి ఫస్ట్ వాటర్‌లో ఒక 2 టైమ్స్ అలా కడిగాను. దుమ్ము అది అంతా వెళ్ళిపోయేలాగా. ఆ తర్వాత ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. రైసు వండేసి పక్కన పెట్టాను, చల్లార్చాను. ఇక్కడేమంటే వామాకు రైస్ చేస్తున్నాను. అడిగారనమాట మన వాళ్ళల్లో ఒకరు. అది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా. కడాయిలో ఆయిల్ వేసేసి కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకుంటున్నా. కొంచెం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో పల్లీలు అవి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు ఉంటుంది కదా, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది వేసుకున్నాను. ఒకవేళ ఎండుమిర్చి గనక ఉంటే ఒక్కసారి అలా బరకగా గ్రైండ్ చేసి వేసుకున్నా బావుంటుంది. ఇది వేగిన తర్వాత ఇంక ఇందులో కొంచెం పసుపది వేసి, ఈ వామాకులు ఉన్నాయి కదా మనం కట్ చేసినవి అదంతా ఇందులో యాడ్ చేసుకున్నా. వామాకు ఏంటంటే కంప్లీట్‌గా వాటర్ కంటెంట్ అనమాట. వాటరీగా ఉంటుంది. మనం చేత్తో నలిపినా గూడా అంతా వాటర్‌లాగా అలాగొస్తుందనమాట. అదంతా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించేసుకొని, రైస్ వేసి కలిపేసుకోవడమే. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేశాను అంతే. ఇంకేం వేయలేదు. స్పైస్ కిందయితే నేను వేసింది ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే. పచ్చిమిర్చి గానీ ఏం వేయలేదు. ఇంకా అలాగే స్వీట్ కార్న్ సూప్ గూడా చూపిస్తా. ఇది కూడా రిక్వెస్టెడ్. కొన్ని స్వీట్ కార్న్ ఏమో పక్కన పెట్టేసి, కొన్నేమో గ్రైండ్ చేశాననమాట మిక్సీలో. మరీ పేస్టీగా కాదు, కాస్త బరకగా. అది వాటరేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇక్కడ ఇంకొక కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిలే వేసా. కొన్నేమో అన్నీ చూసారుగా, కొద్ది కొద్ది క్వాంటిటీ అంతే. జస్ట్ మనకు హ్మ్, స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది, అలాగే స్ప్రింగ్ ఆనియన్ కొంచెం వేసుకున్నా. అలాగే కొంచెం క్యారెట్‌ని తురిమి వేశాననమాట. అది మరీ ఫ్రై అయిపోకూడదు. జస్ట్ అలా వేడికి అటు ఇటు టాస్ అయితే చాలు. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి, ఇప్పుడు నేను 4 మెంబర్స్‌కి ఈ సూప్ అనేది తయారు చేస్తున్నాను గదా! నాకెంత వాటర్ క్వాంటిటీ కావాలో అదంతా ఇందులో యాడ్ చేసి కలిపేసుకుంటున్నా. ఇదొక పొంగొచ్చిన తర్వాత ఇందులో నేను కొంచెం మిరియాల పొడి, అలాగే సాల్ట్ ఇది వేసుకున్నాను. ఇంకా ఏంటంటే మనకు చిక్కదనం రావడం సూప్ అంటే కొంచెం చిక్కగా ఉంటుంది కదా! దానికేంటంటే కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలిపి వేసుకోవచ్చు. అయితే నా దగ్గర కార్న్ ఫ్లోర్ లేదు. నేనేం చేశానంటే రాగి పిండిని ఒక స్పూన్ తీసుకొని వాటర్‌లో కలిపి యాడ్ చేసేసా. దీనివల్ల చిక్కదనం వస్తుంది. అలాగే హెల్తీ గూడా గదా! అందుకని ఇక్కడ నేను రాగి పిండి వాడుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ అది గూడా వాడుకోవచ్చనమాట. ఇంకా అది చక్కగా ఉడికి దగ్గరయిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్ వేశాను. ఫైనల్‌గా స్టవ్ ఆపేసి ఒక 2, 3 మినిట్స్ తర్వాత లెమన్ యాడ్ చేశాననమాట. ఇంకా ఇదిగో ఇలా సర్వ్ చేస్తే ఇలాగుండింది. సూప్ ఏంటంటే మనకు మరీ పేస్టీగా గాకుండా స్వీట్ కార్న్ అనేది కొంచెం ఇలా పలుకుగా ఉంటేనే బావుంటుందని జెప్పి అలా గ్రైండ్ జేశాను. దానివల్ల ఏంటంటే మనకు యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా చాలా చక్కగా ఉడికిపోయి బావుంటుందనమాట తినేటప్పుడు గూడా. ఇంకా ఇలా నేను ఇవాళ లంచ్ కోసము పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా చేశానండి. వామాకు రైస్ అలాగే స్వీట్ కార్న్ సూప్ అనమాట. అందరికీ ఇదే చేశాను ఈరోజు. ఇంకా లంచ్ తర్వాత ఇక్కడ పనులనేవి స్టార్ట్ చేశాను. ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అని చెప్పాను గదా! అమెజాన్ నుంచి కర్టెన్స్ తెప్పించా. ఇప్పుడు సమ్మర్ గదా! ఇంతకుముందు నేను ఈ ఇంట్లోకొచ్చినప్పుడు కర్టెన్స్ తీసుకున్నానంటే మళ్ళీ ఇంతవరకు హాల్‌లో కంటే బెడ్‌రూమ్ డోర్స్‌కి తీసుకోలేదనమాట. అందుకని సరే ఈసారికి ఇవి తీసుకుందాం అని చెప్పి తెప్పించా. మీకు పక్కన పిక్ యాడ్ చేశాను గదా! అది కంప్లీట్‌లీ లెనిన్ అనమాట. లెనిన్‌కి పక్కన టాజల్స్ అలాగొచ్చాయి. ఇది గూడా టేబుల్ రన్నర్ అండి. ఇది జూట్‌ది. దీనికి గూడా సేమ్ టాజల్స్ వచ్చాయి. అయితే కాంబో కాదు. సెపరేట్‌గా తీసుకున్నా. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు ఒకవేళ వాటర్ అది పడినా కూడా అబ్జర్వ్ చేయకుండా
బావుందనమాట. ఇవి 2 మంచిగా అనిపించాయని చెప్పి ఇవి తెప్పించాను ఈ ఫెస్టివల్‌కి. చక్కగా అలాగే పిల్లల బెడ్‌రూమ్ డోర్‌కి, అలాగే మా బెడ్‌రూమ్ డోర్‌కి ఇవి ఎలాగో హాల్ నుంచే ఎంట్రన్స్ ఉంటాయి కాబట్టి ఇలాగా వేసేసాననమాట. యాక్చువల్‌గా నేను మంచి అంటే ఇందులో కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనేమంటే లైట్ పింక్ గానీ, లేదంటే గ్రీన్‌లో చాలా లైట్ అలా తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ లాస్ట్‌కొచ్చేస్తే క్రీమ్ కలర్‌కి వెళ్ళిపోయాను. బట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువైందనమాట అంతే. లెనిన్ గదా! అలాగా. ఇంకా అవన్నీ అలా సెట్ చేసేసుకొని ఇక్కడ స్టవ్ అది అంతా చల్లారిపోయింది గదా! వంట చేసి చాలా సేపయిపోయింది. ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. చెప్పాను గదా! కిచెన్‌లో కొంచెం ఈ కౌంటర్ టాప్ అది అంతా క్లీన్ చేసేసి, ఇదంతా గూడా రబ్ చేసేసి కడిగేస్తున్నాను. మళ్ళీ తిరిగి వాటిని ఆర్గనైజ్ చేసేసుకోవడమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ గదా! కొంచెం లుక్ మార్చేద్దామని చెప్పి ఇలా చేసుకున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ స్టవ్ అది అంతా కడిగడం అయిపోయింది. అలాగే ఒకేసారి షింక్ కూడా కడిగేశాను. చెప్పాను కదా! విండో దగ్గర కొంచెం మార్చాలనుకున్నాను అని చెప్పి. ఇప్పుడు నాకు స్టవ్‌కి, విండోకి అసలు సంబంధమే లేదు. చాలా దూరాన ఉంటుందనమాట. చూసారు కదా! ఇప్పుడు మేము ఈ ఇంటికొచ్చి 3 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇక్కడ పెద్దగా జిడ్డు పట్టినట్టు గానీ, డస్ట్‌గా అలా ఏమీ లేదు. నీట్‌గానే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ చిమ్నీ ఉండింది. వంట చేసినా గూడా పెద్దగా ఇక్కడ నేనసలు ఈ విండో ఓపెన్ గూడా చెయ్యను. నాకసలు అందదది. ఇప్పుడు గూడా నేను స్టూల్ పైన నించొని ఇదంతా క్లీనింగ్ అనేది చేస్తున్నా. జస్ట్ ఉంది అంటే ఉంది అంతే ఈ విండో. సో, యూజ్ అయితే ఏం లేదు. ఊరికే ఇంకిదంతా కొంచెం మార్చేద్దామని చెప్పేసి అలా మీకు అక్కడ వాటర్ మరకల్లా కనబడుతున్నాయి గదా! యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ మాకు బట్టలు ఆరవేసుకోవడానికి తాడుండింది. అక్కడ టవల్స్ అవి ఆరేసున్నాయి. ఆ వాటర్ మరకలొచ్చేసి బయట సైడ్‌వనమాట. మాకక్కడ బిల్డింగ్ గూడా అడ్డం ఉండడం వల్ల మాకు పెద్దగా గాలి గానీ, వెలుతురు గానీ పెద్దగా ఏం రాదు. జస్ట్ అలా ఉంటుందంతే. అందుకని కవర్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఇక్కడ ఈ హ్యాంగింగ్ ఆర్టిఫిషియల్‌ది ఉంది గదా! దీని గురించి చాలా సార్లు అడిగారు. ఇది ఎందుకు ఇక్కడ వేశానంటే, ఈ ప్యూరిఫైయర్‌ది క్యాండిల్ ఉంది గదా! ఇది కవర్ అవ్వడానికి, అలాగే ఇక్కడ వాల్ ఉంది. ప్యూరిఫైయర్‌ది ఇవన్నీ కవర్ అయిపోవాలి అని చెప్పేసి జస్ట్ బావుంటుంది చూడ్డానికి అని జెప్పి అలాగేశాననమాట. ఆ పని అలా పక్కన పెట్టేసి ఇక్కడ టీ పెడుతున్నా. ఈవినింగ్ అయింది గదా! కొంచెం బ్రేక్ టైమ్ అనమాట. ఇంట్లో ఫ్రూట్స్ అవి ఏం లేవు ప్రెజెంట్. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. సరే ఇంకా టీ తాగేద్దామని చెప్పేసి ఇక్కడ టీ ఒకటి పెట్టేస్తున్నా. ఫస్ట్ డికాషన్ మరిగిన తర్వాత మనం పాలు వేసి పెట్టామనుకోండి టీ చాలా బావుంటుంది. అలాగే ఇందులో అల్లం యాడ్ చేసినా, ఇలాచీ యాడ్ చేసినా గూడా చాలా బావుంటుంది. ఇవాల్టికైతే జస్ట్ ప్లెయిన్ టీ అంతే. ఏమీ యాడ్ చేయలేదనమాట ఇందులో. చక్కగా మరిగిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా సార్లు అడిగారు మీరేం టీ పొడి వాడుతున్నారక్కా అని చెప్పి. ఇంతకుముందు తాజ్ మహల్ వాడేవాళ్ళము. అంటే అది కొంచెం బోర్ కొట్టేసింది. మళ్ళీ తర్వాత జెమినీకొచ్చాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెడ్ లేబుల్ దగ్గర ఆగిపోయామనమాట. అయితే న్యాచురల్ కేర్ కాదు ఓన్లీ రెడ్ లేబుల్. ఇంకిక్కడ టీ ఒకటేసేసుకొని ఫస్ట్ అది తాగేసొచ్చి మళ్ళీ పనుల్లో పడిపోవాలి. ఇప్పుడేంటంటే కొంచెం సమ్మర్ గదా! ఇలా వేడిగా ఇష్టం అనిపించదు టీ తాగడం. కాకపోతే ఏంటంటే నిమ్మరసం అది ఏం చేయలేదు నేను. ప్రిపేర్డ్‌గా లేను. చెప్పాను గదా! ఇవాళ పనులవి పెట్టుకున్నానని చెప్పి అందుకు. ఇంకిక్కడ ఇదిగో ఈ ఫ్యాబ్రిక్ ఒకటుండింది ఇంట్లో. ఇది డెకర్ పర్పస్ యూజ్ చేసేది. ఇది మా పిల్లల బర్త్‌డేస్ అప్పుడు అప్పుడెప్పుడో తీసుకున్నా. చాలా ఉండిందనమాట ఇంట్లో. అయితే నేనది మేజర్ చేసుకొని విండో ఎంత స్పేస్ ఉంది, దానికి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అని చెప్పేసి ఒక చిన్న కర్టెన్ లాగా సెటప్ చేద్దామని అనుకున్నా. యాక్చువల్‌గా ఇది నేను ప్రీ ప్లాన్డ్ గాదు. జస్ట్ ఎందుకో అప్పటికప్పుడు అలాగ అనిపించింది. సరే మీతో షేర్ చేద్దామని చెప్పి షూట్ చేశాను. అయితే ఇది చెప్పాను గదా! డెకర్ పర్పస్ యూజ్ చేసేది. అంటే డెకరేషన్ పర్పస్. అప్పుడు బర్త్‌డేస్ కోసం పిల్లలకి బెలూన్స్ అవి కట్టడానికి అలా వాడేదాన్ననమాట ఈ కర్టెన్‌ని. చాలా బావుంటుండేది. ఇంకిప్పుడంటే అవన్నీ చేయట్లేదు గదా! అలా పక్కనుండిపోయింది. బట్టల షెల్ఫ్స్ అవి సర్దుతుంటే ఇది దొరికిందనమాట. సరే దీన్ని ఏదో ఒక రకంగా యూజ్ చేద్దాం ఎలాగో పక్కనే ఉంది కదా! అని చెప్పి ఇది విండో మేజర్ చేసుకొని చూసారు గదా! ఇది నేనేం మిషన్, హ్యాండ్‌తో కుట్టడం అదేం లేదు. జస్ట్ సింపుల్‌గా ఎంత కావాలో చూసుకున్నాను. మిడిల్‌లో పీస్ కింద కట్ చేశాను. పైన జాయింట్ ఉంచేసా.
ఈ కర్టెన్‌ని కట్టడానికి గూడా లోపల థ్రెడ్ మనకంటే ఇలా థ్రెడ్‌లాగా ఏదైనా కావాలి గదా! దానికి ఈ ఫ్యాబ్రికే యూజ్ చేశాను. ఇలా టై అప్ చేయడానికి కూడా దీని ఫ్యాబ్రికే యూజ్ చేశాననమాట. మళ్ళీ వేరే ఏ ఒక్కటి మనం ఇక్కడ పెట్టినా గూడా లుక్ బావుండదని చెప్పేసి ఇలాగ పెట్టేసాననమాట. నిజంగా నాకసలు ఇది చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంత బాలేదు అట్లా అనిపించింది. అంటే ఈవినింగ్ కదా! అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయింది. పెద్దగా ఏం అనిపియలేదు నాకు. కానీ మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే సన్‌లైట్ అది పడుతూ ఉంటుంది గదా! ఈ కర్టెన్స్ నిజంగా చాలా బావున్నాయి. ఇప్పుడు మీకు కూడా వీడియోలో చూస్తే పెద్దగా ఏమి అనిపించదు. నాకైతే అలాగ అనిపించింది. కానీ నెక్స్ట్ టైమ్ మంచి ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకొని డిజైన్ చేయాలనుకుంటున్నా. ఇంకా అక్కడైతే ఎప్పుడూ పెట్టేలాగే కాకపోతే ఆవు బొమ్మ అది కింద పెట్టేదాన్ని కదా! దాన్ని పైన పెట్టేసాను ఈసారికి. అక్కడ జస్ట్ డ్రై ఫ్రూట్స్ అలా పెట్టానంతే. కౌంటర్ టాప్ అది అంతా క్లీన్ చేసేసాను గదా! ఈ ర్యాక్ ఒకటి మళ్ళీ ఇక్కడే ఆర్గనైజ్ చేసేసుకొని, ఈ జాడీలో అన్నీ పెట్టేసుకుంటున్నా. ఇందులో ఏం పెట్టానంటే, ఒక దాంట్లో రాక్ సాల్ట్, ఒక దాంట్లో సన్నుప్పు, ఇంకా మిడిల్‌లో ఉన్న చిన్న బాటిలొచ్చి కాఫీ, కిందొచ్చేస్తే చింతపండు, అలాగే గ్రీన్ టీ అలా ఎండుమిర్చి అవే ఉంటాయి ఇందులో. ఇక్కడ ఏం పెద్దగా ఏమి ఉండవు. ఇంకొకటి చిన్న కిచెన్ గాబట్టి, ఆ ఉన్న చిన్న కిచెన్ గూడా మరీ క్లమ్సీగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేలాగానే పెట్టుకున్నాను. జస్ట్ ఈ జీజీ ప్లాంట్ ఒక్కటి ఇక్కడ పెట్టేసుకున్నానంతే. ఈసారికి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. నాకు మళ్ళీ ఆవు బొమ్మ ఇక్కడుంటేనే బావుంటుందని నాకనిపించింది. చూడాలి మళ్ళీ ఇంకెప్పుడైనా మార్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. ప్రెజెంట్ అయితే ఇలాగుండింది లుక్ అయితే. మీకెలా అనిపించిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. నాకు ఈ నైట్ టైమ్ ఎందుకో పెద్ద లుక్ అనిపియలేదు. మార్నింగ్ అయితే నిజంగా బావుండిందనిపించింది. సో, అలాగనమాట. అదంతా అయింది కదా! ఇక్కడ అపోజిట్ కౌంటర్ టాప్ గూడా క్లీన్ చేసేస్తున్నా. ఇక్కడేంటంటే ప్లాంటర్స్ కొన్ని మొక్కలు పెట్టేవి, వాటర్‌లో పెంచేవి, వాటి కోసం ఉన్న ప్లాంటర్స్ అలాగా ఉండిపోయినావవి. అవి జస్ట్ నేనక్కడ బయట పెట్టేసి నాకు బయట కబోర్డ్స్ ఉన్నాయి గదా! అక్కడ చక్కగా పెట్టేసుకుంటాను. ఆ ముగ్గులలో వేసే రంగులు గానీ, స్టెన్సిల్స్ గానీ అన్నీ అక్కడే పెట్టుకుంటాను. ఇటువైపున ఏంటంటే కిచెన్‌లోకి ఎంటర్ అయ్యే ప్లేస్‌లో ఇక్కడ ఉన్నాయి కదా! ఈ ర్యాక్స్ ఇక్కడంతా కప్స్, అలాగే నేను డీఐవై చేసిన కడవలు అవన్నీ పెట్టేసుకున్నాను. అలాగనమాట. అది కేక్ బేస్ పైన చేసింది రెడ్ కలర్‌ది. అవన్నీ మన వీడియోలో షేర్ చేసినవి. ఇంకా మామూలుగానే ఇక్కడంతా సెట్ చేసేసుకొని ఒక చిన్న ప్లాంట్ అది పెట్టుకున్నాను. ఇంకిక్కడేంటంటే ఫెస్టివల్ గదా! మనకి మెయిన్ బెల్లంతో చాలా పనుంటుంది. అంటే పచ్చడి జేయాలన్నా, ఉగాది పచ్చడి, లేదంటే భక్షాలకైనా ప్రతిదానికి బెల్లం ఒకటి అవసరం ఉంటుంది. మనం ఫెస్టివల్ రోజు పనులలో పడిపోతాము. ఇలాంటివన్నీ కొంచెం అబ్బా! ఇది ముందు రోజే చేసి పెట్టుకునుంటే బావుండు అనిపిస్తుంది గదా! సో, ఏదైనా ఒక థాట్ అలా అనిపించినప్పుడు ఇలా చేసేయడం నాకొక అలవాటు. ఏ పనైనా ఇది అని కాదు. ఒక్కసారి మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే దాన్ని చేసేయాలి. ఒక్కసారి గనక దాన్ని తర్వాత చేద్దాము, చూద్దాంలే అనుకున్నామంటే ఇంక అయిపోయిందది. పెండింగ్ పడిపోతుంది. పెండింగ్ వర్క్ పెండింగ్ లాగే ఉంటుంది. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుంటే బావుండు అనిపిస్తుంది. ఇంకొకటి నేను అన్నీ ఒక డైరీలో నోట్ చేసుకుంటాననమాట. ఎప్పుడు నా టీపాయ్ దగ్గర ఒక డైరీ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే నేను మరచిపోను. ఏం చేయాలనుకున్నానో అక్కడ రాసి పెట్టుకుంటాననమాట. సో, ఇలా నేను ఈ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అనేవి ముందు చేసి పెట్టుకున్నాను. ఇంతవరకు ఇన్ని పనులయ్యాయి. కానీ ఇంకా చాలా పనులుంటాయనమాట. ఇవాళ నాకు పైనుంచి మొత్తం కడగడము అది అంతా గూడా. మరి ఇదండి ఇవాల్టి వీడియో. లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. బాయ్ అండి.